శ్రేయ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటుంది. అక్కడికి అయితే అందరూ వస్తూ ఉంటారు. "ఏమైంది శ్రేయ? ఎందుకని అందరిని పిలిచావని?" అడుగుతూ ఉంటారు. "ఆ! ఏమైందా? అలా అడుగుతున్నారేటి? పావని ప్రెగ్నెంట్ కాకపోయినా తనకి మాత్రం వాళ్ళ నాన్నని జైల్లో నుంచి విడిపించి మరీ ఫంక్షన్ చేశారు. మరి నా సంగతేటి? నేను గూడా ప్రెగ్నెంటే కదా! మరి నా కోసం ఏమైనా ఆలోచించారా?" అని అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్షయ్ ఉంటాడు. "నాన్నగారి పరిస్థితి బాలేదు కదా! కొన్నిసార్లు మనం అడ్జస్ట్ అవ్వాలి" అని అంటూ ఉంటారు. అడ్జస్ట్ అవ్వడం ఏంటి అసలు? ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూనే ఉండాలా? అలా ఎలా అడ్జస్ట్ అవుతాను? నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా! నావి కూడా మీరు తీర్చాలి కదా! అని అంటూ ఉంటుంది. "అలా కాదు శ్రేయ, నాన్నగారు ఈ పరిస్థితిలో ఉన్నారు కదా! మనం ఇలాంటివి చేయడం అసలు కరెక్ట్ కాదు" అని శ్రీకర్ అయితే సర్ది చెప్తూ ఉంటాడు శ్రేయని. శ్రేయ మాత్రం అస్సలు వినదు. "ఏంటండి ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలని అంటూ ఉంటారు. ఎలా అడ్జస్ట్ అవుతాం? నాకు తెలిసి నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీరు ఇదే మాట అంటూ ఉంటారు. నా బిడ్డను కూడా అడ్జస్ట్ అవ్వమ్మా, అడ్జస్ట్ అవ్వమ్మా అనే అంటూ ఉంటారని నాకు డౌట్ వస్తుంది" అని శ్రేయ అయితే అంటూ కసురుకుంటూ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది. అక్షయ్ అయితే హాల్లోనే కూర్చుంటూ శ్రేయ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అసలు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి అవని కూడా వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కమల్ వస్తాడు. "ఏంటి అన్నయ్య అంత సైలెంట్గా అలా కూర్చుంటూ ఉన్నావు? ఏమైందని?" "ఓహో, నువ్వు శ్రేయ ఆడిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటున్నావా? మనకి తెలిసిందే కదన్నయ్య, శ్రేయ, పావని కోసం మనకు తెలిసిందే కదా అన్నయ్య. ఇలాంటివి ఎన్నో మాటలు అంటూ ఉంటారు. నువ్వేం పట్టించుకోకు, బాధపడకు" అని కమల్ అంటూ ఉంటాడు. "అలా కాదురా, నిజమే కదా, తను కూడా ప్రెగ్నెంట్ కదా, తనకు ఆనందపడే విధంగా మనం ఏమైనా చెయ్యాలని" అయితే అక్షయ్ అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి శ్రీకర్ వస్తూ ఉంటాడు. "అన్నయ్య, శ్రేయకైతే ఏం తెలీదు, ఏది పడితే అది వాగిస్తూ ఉంటుంది, నువ్వు దాన్ని ఏం పట్టించుకోకు అన్నయ్య" అని అంటూ ఉంటాడు. "రే, నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? లేదులే, తను కూడా ప్రెగ్నెంట్ కదా, తను సంతోషంగా ఉండేటట్టు మనం ఏదైనా ప్లాన్ చేయాలి" అనుకొని అక్షయ్ అవని వాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.